కాంటెక్స్ట్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ ఏఐ గురించి ఒక మాట మాట్లాడారు. చాలా మంది ముఖ్యమంత్రికి ఇది ఫ్యాషన్ అయిపోతూ వచ్చింది. ఏ అంటే ఆల్రెడీ ఏఐ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాతే మనం ఇక్కడ ఉన్నాము. సో దయచేసి దాన్ని రాజకీయాల కోసం వాడుకోకుండా ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ కోసము నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం చేయండి ఏఐ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఇంకేంటి మీకు మన బుచ్చ చౌదరి గారు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఆ సామెత? ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం. అలాగే ఈయన కూడా చిన్నపల్లి అడ్డేటే నారాయణమూర్తి తక్కువ మనిషి ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి ఏఐతో ఈ మధ్య ప్రతిదాని అమరావతి ఏఐ ఈ రెండే మాట్లాడుతుండే ఆయన. ఎవరు మాట్లాడారు వాళ్ళకే తగులుతాయి లాంగాల శిక్షలు అంతే. దేశంలో బెంగళూరు ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఢిల్లీ ఉన్నా, పూణే ఉన్నా, ముంబై ఉన్నా వీటన్నిటికీ ఏఐ వర్తించదు, ఒక అమరావతికి ఏఐ వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే అడుగుతారు. ఇప్పుడు మీరు పని పాటు లేకుండా ఏది పెడితే అది మాడుతుంటే ఎవరుకుంటారు, నాబో మాట్లాడే ఎవరు వదలేమా? అలాగే మనం ఉన్న దాంట్లో మనం ఏం చేయబోతున్నాం? ఆ డ్రోన్లు ఎగరేసారు ఆ రోజు. డ్రోన్స్ క్యాపిటల్ అన్నారు. ఏమిటైంది? డ్రోన్స్ క్యాపిటల్ కాదు, నా ఒక కుర్రాడు ఈ వీడియో చాలా బాగా చేశాడు ఆయన. అరే మీరు ఇదే డ్రోన్తో అన్ని డ్రోన్లు పెట్టి ఒక 100 ఎకరాలకి పిచికారీ కొట్టి ఇది డ్రోన్ డెమాన్స్ట్రేషన్. దేనికి? యూరియా కొట్టాం, లేకపోతే పంట మందులు కొట్టాము, లేకపోతే విత్తనాలు ఎలా జల్లాం. అలా అంటే అది దట్ గివ్స్ అ డిఫరెంట్. ఆ టెక్నాలజీని దాని పరంగా యూజ్ చేశారని ఒక పెళ్లి డ్రోయింగ్ అని ఎగురినట్టు ఎగిరించి చూసారా డ్రోన్ క్యాపిటల్. ఇదే చెప్తున్నాను. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సార్, ఇఫ్ యూ థింక్ మోర్ ఐడియాలజీని సింక్రనైజ్ చేయడం రాదు. మీకు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి కంపారిజన్ ఏంటి తెలుసా? ఆయన కైతలు ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఏడు మాడుతుంటే ఆయనకి అర్థం అవట్లే. ఈయన బుర్రనిండా బోల్డ్ నుండి ఎగ్జిక్యూషన్కి వచ్చాక అందరూ తప్పేలా బ్యాచ్ కనబడితే ఏం చేస్తాడు ఆయన? థాట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ లేకుండా ఎన్ని మాటలు చెప్పిన ఉపయోగం ఉండదు. 2014లో అనుకోండి మనం ఎండానికి చాలా బాగుంటుంది. ఇదంతా సెల్ఫ్ మేడ్ క్యాపిటల్, అసలు రూపాయి మనం డబ్బులు కట్టక్కలేదు. రాజమౌళి చెప్పినట్టు ఇడ్లీ పాత్రలాగా ఇంత గంగిరలు తిరిగే బిల్డింగ్లు ఇవన్నీ ఊహించుకోవడానికి బాగుంటాయి. కానీ 14 నుంచి 19 నుంచి 24 దాకా 10 సంవత్సరాల మన రాష్ట్ర ప్రయాణంలో బిల్డింగ్స్ అన్నవి ఐకానిక్ కాకుండా సర్వైవల్ కోసం ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చే ఎగ్జిక్యూషన్స్ చూసిన తర్వాత రాష్ట్రం ఎలా పరిగెడుతుందో మనం ఇద్దరం చూసిన తర్వాత ఇద్దరు ప్రభుత్వాన్ని, మూడో ప్రభుత్వం వచ్చి అదే పాత బాలమిత్ర కథ చెప్తే మన అడ్డగడిదలు అయ్యి అమ్మాయి నేను ఇప్పుడు కూడా నేను శంకనెత్తుకున్న చంద్రబాబు రావే కథ చెప్పి అన్నం తినిపిస్తాను అన్నట్టు ఉంటుంది. సో ఇది ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ ఫీజబుల్. అందులో నువ్వు కంటిన్యూస్గా దాని మీద అప్పులు చేసుకుంటావు. అప్పులతో నువ్వు ఎంత బాగున్నాలంటే అప్పు చేసి పప్పు కూడా అడుక్కోవాలా? ఇప్పుడు దాదాపు 40,000 కోట్లు ఏమో దానికి సంబంధించి ఎస్టిమేషన్ పుడతాయండి. అప్పులు పుడతాయి పుట్టరు. ఇప్పుడు మా నాన్న ల్యాండ్ నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చాడు అనుకున్న కోకపేటలో. ఆ 10 ఎకరాలు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్కింగ్ క్యాపిటల్ తేలేను, కొలెటరల్ పెట్టి అలాగే జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ నీకు అప్పనంగా వచ్చింది, నీది కానప్పుడు ఏమవుతుంది? తాడిమట్టుకు ఎదురీదినట్టే. ఇంకో ల్యాండ్ బ్యాంక్ పెట్టి లోన్ ఇవ్వండి. 30,000 ఎకరాలు పెట్టి తెచ్చినా కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇప్పుడు 30,000 ఎకరాలు లోన్ పెట్టారని నేను చెప్పట్లే, కానీ వాస్తవానికి దట్ ఈస్ కనికే కదా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వరల్డ్ బ్యాంక్ అని బోర్డు పెట్టాడు అనుకోండి అమరావతిలో. అమరావతి ఖచ్చితంగా షూరిటీ ఉండాలి కదా వాళ్ళకి. రేపు షూరిటీ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అమరావతి. నెక్స్ట్ గవర్నమెంట్ కి టాస్కే కదా, వీళ్ళకే టాస్క్. ఇక్కడ గవర్నమెంట్ రావడానికి వాళ్ళు మళ్ళీ పవర్ లోకి రావాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు పక్క లోకేష్ కి భయం, మళ్ళీ మేము వస్తామో రామో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటని ఇండస్ట్రీస్ అడుగుతారు. మరి వరల్డ్ బ్యాంక్ కూడా అడగడు. ఎవరు వచ్చినా వరల్డ్ బ్యాంక్ అప్పు అయితే తీర్చాలి కదా, మారినంత మాత్రం ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇప్పుడు 2 విడతలు అనుకోండి సార్, వీళ్ళు 370 6 నెలలు చొప్పున నాకు తెలిసి వీళ్ళకి 2-3 వేల కోట్లు కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ లెక్కన వెళ్తే వీళ్ళు ఇలా ఈ హెడ్ కోట్ ఇట్ కోళ్ళు అటు పెట్టి చిన్నపిల్లలు చేసి వాళ్ళకి జల్లగొట్లు లాగేస్తారు వాళ్ళ దగ్గర. ఈ పూర్ణకొంబాలు తీర్చిదేవుడు ఎవరైనా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్సే తీర్చాలి. మళ్ళీ ప్రజల మీదే పడాలి. అది ఏ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అది ఎందుకంటే ఎవరు వచ్చినా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్టు హైటెక్ సిటీ లాంటిది కడుతున్నాం, దీనివల్ల ఇన్ఫోసిస్ తోటి అగ్రిమెంట్ అయింది, చూపించండి మాకు. అలాగే వీళ్ళతో కాగ్నిజెంట్ అయింది, టీసీఎస్ అయింది. వీళ్ళందరికీ నేను ఫ్లోర్లు ఇచ్చి 10,000 ఉద్యోగాలు లేదా 1,00,000 ఉద్యోగాలు. దీనికోసం మాకు 1000 కోట్లు ఖర్చు అవుతుంది, బిల్డింగ్ కడుతున్నాం. దీని డెవలప్మెంట్ నేను మాట్లాడుతాను. మనకు కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది. రేపు హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్ వచ్చిందిరా బాబు పెట్టుకుంటున్నారు అని, దానికి ముందు రోడ్డు వేస్తున్నాం, ఇన్ని కోట్లు పెట్టి రోడ్లు వేస్తున్నాం. దానికి వాటర్ కృష్ణా నది నుంచి అవతల రోడ్డు నుంచి అవతలకి బోట్ తీసుకొస్తుంది, ఆ బోట్ లోంచి అవతల పక్క తగలడానికి రోడ్డు వేసాం. ఇది రోడ్డు అడ్డంగా ఉంది కాబట్టి అలా మూలిక రోడ్డు బిల్డింగ్ కొట్టాం. ఇవి అభివృద్ధి. ఆ పసరమంతుడు బిల్డింగ్ దేనికి అక్కడ లేదా ఒక ఐటీ సెక్టర్కి ఇస్తున్నాం. ఏది సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి విదేశస్తులు వచ్చినప్పుడు ఆహ్లాదభరితమైన వాతావరణంలో ముందు మూలికల రాజుని ఖాళీ చేయించి ఆ బిల్డింగ్ వాడుతున్నాం. ఇలాంటి చెప్పాలంటే హ్యాపీ ఫీల్ అవుతారు అందరూ, ఇదిరా పనికొచ్చిన పని అని. మీరు ఇంకోటి, ఈ అమరావతి రైతులు రెండోసారి ఉద్యమం దేనికి చేశారు?
డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ అంటే వీడికి అయితే హైకోర్టు బిల్డింగ్ ఎలాగుంటే అమరావతి మళ్ళీ అది మోసమే కదా. మొన్నటిదాకా అలాగే ఏమనండి మీరు హైకోర్టు బిల్డింగ్ కట్టారు, సచివాలయం కట్టారు, నెక్స్ట్ ఇంకోటి చెప్పారు అసెంబ్లీ కట్టారు. ఈ మూడు ఎక్కడ ఉంటుంటే రాజధాని కాదంటాను ముందు అంతలోని కాదు జయప్రద ఏడుపు. దాని కంటిన్యూషన్ అదే రా భయం ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడ ఉన్నాం అంటే ఆ ఏడుపు గొక్క పెట్టి ఏడుపు చాక్లెట్ ఇచ్చినట్టు ఆగి అభివృద్ధి చేయట్లేదని ఆమె పడి ఏడ్చారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ అవే బిల్డింగ్లు పాతవి టెంపరీ కొత్తవి అంటే ఇవన్నీ కళ్యాణ మండపాలు చేస్తారా? ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంది కదా సార్. దేనికి చేస్తారా? ఆడవాడు మా డబ్బులు కట్టి కళ్యాణ మండపాలు కట్టే అప్పుడు 1200 కోట్లు పెట్టి కళ్యాణ మండపాలు కట్టారని చెప్పి మరి గవర్నమెంట్ దేని చేస్తారా బిల్డింగ్లు చెప్పండి. సెక్రటరీ అందులో ఉండు కొత్త బిల్డింగ్ కావాలంటే పోయాడు. వీళ్ళు సెషన్ నాకు ఇక్కడ చర్చా బాగోలేదు వాళ్ళందరూ అసెంబ్లీ బాగుంది పోయారు. హైకోర్టు ఇది నాకు కొత్త బిల్డింగ్ కట్టారు కదా రివాల్వింగ్ చైర్ బాగుందని జడ్జి గారు పోయారు హ్యాపీగా ఉంది. మరి ఈ బిల్డింగ్ లీడ్ చేస్తారు ఎక్కువ దానికి వాడతారేమో. అదే దేనికే ప్రభుత్వ సంఘాలకు ఉంటాయి కదా ఇంకా శాఖలు ఏదో ఒక మినిస్ట్రీ శాఖలకు సంబంధించి ఎలకాట్ చేస్తూ ఉంటారు వాటిలో. ఇంక జీవితాంతం అలాగే అలకేట్ చేసుకుని ఉండండి. అమరావతి సార్ డెవలప్మెంట్ అని అయ్యి మనం చూసే వరకు దాన్ని మళ్ళీ మీరు కాంట్రడిక్షన్ అదే డెవలప్మెంట్ అని మీరు మాట్లాడితే నేను చెప్పింది అది. నవాబుల కాలంలో కట్టిన దిక్కుమాల బిల్డింగ్ అసెంబ్లీ అదిలోనే ఏడుస్తున్నాం కదా ఈ రోజు కూడా. కొత్త బిల్డింగ్ కట్టాం అవడనా మొన్న అనుకుంటే ఎరగొట్ట సచివాలయం కట్టాం. హైకోర్టు అదే కదా నవాబుల కాలం కాడి నుంచి ఉంది. డెవలప్మెంట్ అంటే ఇటు పక్క హైటెక్ సిటీ కట్టాం ఆయన చెప్పిందే నేను చెప్పింది కాదు. అది డెవలప్మెంట్ అంటారు. అదేంటిది హైకోర్టు బిల్డింగ్ పాతదైపోయింది మత్తు వచ్చి నేను కొత్తది కట్టాను దీని డెవలప్మెంట్ అంటే డెఫినెట్ గా నేను ఈ విషయంలో అగ్రీ చేస్తాను. ఆల్రెడీ సచివాలయానికి 12,000 అలా ఎర్రిమోలోకలు జడ్డి వేదలు కాబట్టి ఊరుకుంటున్నారు అసలు. ఇప్పుడు మళ్ళీ శాశ్వతం కోసం అని చెప్పేసి మళ్ళీ 1,500 కోట్లు ఇప్పుడు చేయండి అమరావతి ఉద్యమం. ఇప్పుడు రైతుల బాలకోట ఒకసారి నిద్ర లేపండి ఊగిపోతుండే కదా జై అమరావతి అని. ఇది అభివృద్ధికి మీరు కట్టిన శాశ్వత భవనాలకి కంపారిజన్ మాట్లాడమనండి దీని మీద. ఇది మాత్రం చూడాలి మరి దీనికి సంబంధించి. నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. నో అప్పు చేసి ముఖ్యంగా మన ఏదో రాష్ట్రం ఓ సంపద సృష్టించాం. మన దీనికి వెళ్ళినప్పుడు ఏంటంటే డొనేషన్స్ ఇచ్చారు అందరూను. ఈ డొనేషన్స్తో మీరు మాకు మొన్న వచ్చినప్పుడు సెక్రటరీ బాగోలేదండి కొత్త కట్టుకుంటాను డబ్బులు ఇచ్చారు దావోస్కి వెళ్ళినప్పుడు అంటే కట్టమనండి. దావోస్ అక్కడి నుంచి ఫండింగ్ ఏమైనా వస్తే చేయొచ్చు. కాదు ఇక్కడ ఇంకొక కాంట్రడిక్షన్ ఏంటంటే అమరావతి రైతులకి ఇంకా ఫ్లాట్లు ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఏదైతే అగ్రిమెంట్ చేస్తున్నారో ఏడాదికి 20,000 30,000 ఇవ్వాలని చెప్పేసి 30 ఏళ్ళు ఎంత ఇవ్వాలని ఉంది కదా. ఇంతవరకు పాపం వాళ్ళకి ఆ డబ్బులు రాలేదు ప్లాట్లు ఎలకేట్ అవ్వలేదు. వాళ్ళు దానికోసం ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఏదో మాకు చేస్తుందని చెప్పేసి ఆశ చూపించుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు రాలేదని చెప్పేసి వాళ్ళు అదొక అదే చెప్తాను ముందు పని వెనక పని ముందు. ఇప్పుడు నీళ్ళు తోడించిపోతే అక్కడ వచ్చిన వట్టం ఏంటి అక్కడ పంపులెట్టి నీళ్ళు తోడారు ఆ కంప కొట్టపోతే సార్ ఈ 1,500 కోట్ని వాళ్ళకి ఇచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ అవుతారు. అదే కదా వాళ్ళకి రైతులన్నా ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్లాట్లకి రోడ్లు వేసి ఆ ప్లాట్లు వాళ్ళ మొఖాన్ని పెడితే ఎంతసేపు దాన్ని డెవలప్మెంట్ వాళ్ళకి శాశ్వత న్యాయం చేసాం. వాళ్ళు అట్లీస్ట్ దాంట్లో ఏదో ఒకటి జరుగుతూ సవాల్ చేస్తారు కదా అమ్ముకుంటారు బెచ్చాట ఆడుకుంటారు. మీకు ఎందుకు ఆడికి ఇవ్వాల్సింది 1000 గజాలు 200 గజాలు ఇవ్వాలి కదా కమర్షియల్ నాన్ కమర్షియల్. అది ఎవరు దీనికి మోడీ వచ్చి ఏడు చేస్తాడు. మరి ప్రజాస్వామ్యం కదా ఇది ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి అని అడుగుతాడా అది చెప్తాడా పోనీ. మరి అది అడగడానికి 30,000 ఎకరాలకు సంబంధించిన రైతులకి ఏమి ఇచ్చారు అది అడగడానికి రావాలి కదా. అట్టుకోవడం దేనికి ఇచ్చిన డబ్బులు అది మొన్న కట్టారు కదా బాయ్ నేనే కదా దీనికి రాయెట్టిపోయాను నీళ్లు మట్టి పోసాను మళ్ళీ వచ్చాను. ఏం చేస్తారు ఇప్పుడు సరే దీన్ని కొత్తగా ఇంప్రూవ్ వర్షన్ ఏఐ టెక్నాలజీ అంటే అప్పుడు రాజమౌళి ఇప్పుడు ఏఐ అధికమాల బొమ్మలు అవడానికి చూపిస్తారు. గ్రీన్ మ్యాట్లు ఏమంటారు నన్ను ఇక్కడ మోదీ గారు చూసి చాలా అద్భుతంగా కట్టబోతున్నారు. అదే ఆర్కే తెలియదు సార్ అంత బోగోని బ్యాచ్లు ఇవన్నీ.